నీ గురించి అసలు మాట్లాడ. హలో అందరికీ. హలో అందరికీ, నేను మీ హారిక. సో గామిలో నన్ను ఉమాగా చూసుంటారు, అంటే సుందరానికిలో లీలాగా చూసుంటారు, బట్ మర్సీ కిల్లింగ్లో నన్ను స్వేచ్ఛగా చూస్తారు. అండ్ నేను మా రమణ సార్కి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నన్ను నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ మా డిఓపి అమరన్న అండ్ మా ప్రొడ్యూసర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ రాజన్న, ఓ మై గాడ్, మ్యూజిక్ అయితే అదిరిపోయింది, దట్స్ మై ఫేవరెట్. అండ్ ఐ రియల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఇయర్. అండ్ మన మీడియా పార్ట్నర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడికి వచ్చేంత పేషెన్స్గా ఉన్నందుకు. అండ్ పేషెన్స్ ఓకే కొంచెం యా. అండ్ మా మమ్మీ డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చానంటే మా మమ్మీ డాడీకి థ్యాంక్స్, లవ్ యూ. అండ్ మా ఎవ్రీ క్రూ అనమాట, లైట్నింగ్ డిపార్ట్మెంట్ కానీ, సెట్ డిపార్ట్మెంట్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ కానీ, మా ప్రొడక్షన్ కానీ, అందరూ కష్టపడితేనే ఒక ప్రోడక్ట్ వస్తుందంటారు. అండ్ మర్సీ కిల్లింగ్ ఈజ్ దాట్. అండ్ ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ ఐషు అక్క అండ్ పార్వతీశం గారు for always being there on sets and నవ్విస్తున్నందుకు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అందరూ తప్పకుండా ఏప్రిల్ 12న వెళ్ళి చూడాలి థియేటర్స్లో ఈ మూవీని. అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఆల్, లవ్ యూ ఆల్, బై బాయ్. మూవీలో ఉన్నారు, బట్ యా ఎప్పటికీ స్పెషల్ ఎపీరియన్సే అనమాట. సో అంటే చెక్ చేసుకున్నాయి వెనకాల ఎవరున్నారు అని చెప్పి, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అందరు రావడం, అలాగే యాంకర్ శివ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ తమ్ముడు లేన లోటు కొంచెం కనిపిస్తుంది, బట్ దాన్ని కవర్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్, అను, నిధు, పవి, సో ఎవ్రీ వన్ అనమాట, ఎప్పుడు నా పక్కనే ఉండి ఒక ఫ్యామిలీలా ఉంటూ ఉంటారు. అండ్ కమింగ్ టు మూవీ, ఫస్ట్ డైరెక్టర్ గారు మూవీ గురించి నెరేషన్కి పిలిచినప్పుడు, నెరేషన్ విన్నప్పుడు ఈ రోల్ నేను చేయగలను అంటే చేయగలను, బట్ ఎలా ఉంటుంది ఏంటి, జనాలు ఎలా తీసుకుంటారు అనేది చాలా వచ్చాయి అనమాట నాకు క్వశ్చన్స్ మైండ్లో. వెంటనే డైరెక్టర్ గారు లేదండి ఎక్కడ వల్గారిటీ ఉండదు, చాలా బాగా చూపిస్తారు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ అన్నారు. సో ఓకే అండి నేను చెప్తాను అని చెప్పి నాకు స్టోరీ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా నరేట్ చేశానంటే అంత బ్యూటిఫుల్గా నరేట్ చేశారు. సో వెంటనే మా మమ్మీకి కాల్ చేశాను, మా తమ్ముడికి చెప్పగానే యూ షుడ్ డూ ఇట్, ఇలాంటి మూవీసే చేయాలి, గ్లామరస్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి మూవీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సో నువ్వు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అండ్ అలాగే ఇంత మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీకి ప్రొడ్యూస్ చేయడానికి కూడా అంత త్వరగా ఎవరు చూస్తారులే అనుకునే జనరేషన్లో మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు లేడీ లెజెండ్స్ అనమాట. సో బాలా గారు అలాగే మాధవ్ గారు ఇద్దరు చాలా సపోర్ట్ చేసి, అంటే డబ్బులు వస్తాయా లేవా అని ఆలోచించకుండా, ఎంత అవుతుంది అని ఆలోచించకుండా, ఏ బిల్డింగ్లు స్థలాలు కొనుక్కునే జనరేషన్లో లేదు, ఒక మంచి సినిమా బయటకు వస్తుంది, మన వల్ల ఇంతమంది ఒక రోజు భోజనం చేస్తున్నారు, సో ఇలాంటి ఆలోచన ఉండే వాళ్ళు చాలా తక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ ఆఫ్ యూ, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు. అండ్ అలాగే సాయి గారు, మీరు లేకపోతే మాధవి గారు అక్కడ కూర్చునే వాళ్ళు కాదు, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. ఎప్పుడు ఇలాంటి ఒక మ్యాన్ అనే వాళ్ళు ఉండాలండి వెనకాల, మెన్ లేకపోతే ఉమెన్ లేరు, ఉమెన్ లేకపోతే మెన్ లేరు. సో అందరూ అంటారు ఉమెన్ మెన్ అని, కానీ ఇద్దరు అండి ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరండి, ఎవరో ఒకరికి సపోర్ట్ ఉండాలి, బ్యాక్ బోన్ ఉండాలి. సో ప్రతి ఒక్క మహిళ కానీ పురుషుడు, ఎవ్రీ వన్, మెన్ అండ్ ఉమెన్ ఈ సినిమా చూడాలి, చిన్న పిల్లలతో సహా. చాలా బ్యూటిఫుల్ మూవీ, చాలా మంచి మెసేజ్ ఉంది. అండ్ హారిక అసలు తన్ని ఆర్టిస్ట్ అనే కంటే పర్ఫార్మర్ అనొచ్చు, అంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసిందండి. అలాగే పార్వతీజం, థ్యాంక్ యూ సో మచ్ పారు. సో ఎవ్రీడే చాలా సపోర్టివ్గా ఉండి, ఎంత లేట్ అయినా తనకు షూట్ అయిపోయి మాకు షూట్ ఉన్నా సరే లేదు నేను కూర్చుంటాను, నేను తోడుంటాను అని కూర్చునేవాడు. సో చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఉమెన్ అనగానే. సో థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అలాగే ఘర్షణ శ్రీనివాస్ గారు అండ్ లెజెండరీ, వీళ్ళంతా లెజెండరీ యాక్టర్స్ ఫస్ట్ నుంచి, సాయి కుమార్ గారు, వీళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం, ఈ స్టేజ్ షేర్ చేసుకోవడం అలాగే మూవీలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ని తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు అలాగే మా డిఓపి అమ్మర్ గారు, ఒక్కొక్క లొకేషన్ చాలా సీనరిక్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీశారు. అండ్ అలాగే మా ఎంఎల్ రాజా గారు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్, ఎంత బ్యూటిఫుల్ సాంగ్. అంటే వ్యూస్ తక్కువ వచ్చాయి, ఆబ్వియస్లీ ఏం చూస్తాము అనుకునే జనాలు ఉంటారు కాబట్టి. అంటే చిన్న సినిమా అని నేను అన్నండి, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మీ చేతిలోనే ఉంది. మీరు ఆదరిస్తే అది హిట్, మీరు చూడకపోతే అది ఫ్లాప్, అంతే. సో మీరు ఖచ్చితంగా చూడాలి, ఈ మూవీలో ఒక సోల్ ఉంది. ఖచ్చితంగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తారు ఖచ్చితంగా వెళ్ళి చూడండి అని. చాలా బ్యూటిఫుల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బ్యూటిఫుల్ డైలాగ్స్ రాసిన సురేష్ గారు, అలాగే మా టెక్నికల్ టీమ్ అండ్ మా డైరెక్టర్స్, ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేటివ్ డైరెక్టర్స్, జయంత్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు, మా కో డైరెక్టర్ గారు చాలా సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారండి. ఎవ్రీవన్, ఈవెన్ మా మీడియా పార్ట్నర్స్ కూడా ఇప్పుడు కష్టపడుతున్నారు, అబ్బా ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు వెళ్దాము అని చెప్పి. సో ఈ ఒక మూవీ వెనకాల ఎంత జరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే స్వీట్ పెయిన్స్ అంటారు కదా, ఆ స్వీట్ పెయిన్స్తో ఈ మూవీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేయండి. ఎవరైనా పేరు మర్చిపోతే కనుక నన్ను క్షమించండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన గెస్టులందరికీ అండ్ ఆడియన్స్కి, యా, అండ్ స్పెషల్లీ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బాయ్. సో ఈ సినిమాకి హీరో బారిస్టర్ పార్వతీశమేనా? పార్వతీశం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, అండ్ నా తోటి కళాకారులకు అండ్ ప్రేక్షకులకు వెరీ గుడ్ ఈవినింగ్. మెర్సీ కిల్లింగ్, ఈ మూవీ ఆర్టికల్ 21 బేస్ చేసుకుని ఒక కాన్సెప్ట్ రాసుకున్నారు మా రమణ గారు. జనరల్గా ఏదైనా ఈవెంట్ అయితే డైరెక్టర్ సూపర్గా చేశారు, డిఓపి ఎక్సలెంట్గా చేశారు, హీరోయిన్ చాలా బాగుంది, హారిక బాగా చేసింది అంటారు. బట్ నాకు అనిపిస్తుంది అంత రిలవెంట్ కాదు ఇప్పుడు అది మాట్లాడడం. మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు నచ్చి మీరే ఆ మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సో మా మూవీ ఏప్రిల్ 12th రిలీజ్ అవుతుంది. మీలో అందరు కాకపోయినా కొంతమంది చూడండి, మీకు నచ్చితే అందరికీ చెప్పండి. సో మా ప్రొడ్యూసర్స్కి ఈ మూవీ వల్ల ఎక్కువ డబ్బులు రావాలి, మా డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, ఇందులో వర్క్ చేసిన కళాకారులకి, టెక్నీషియన్స్కి మంచి పేరు వచ్చి మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ కోనా సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి సార్, ఇంకా సాంగ్స్ కోసం చెప్పాలి మర్చిపోయాను. నాకు చాలా నచ్చే సాంగ్స్ మ్యాంగోలో రిలీజ్ అయ్యాయి, కాకపోతే అన్ని వ్యూస్ లేవు. కాకపోతే చూస్తే మీ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే చిన్న సినిమా అంటే అంత తొందరగా చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. చాలా బాగుంది, సాంగ్స్ అయితే బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు చూస్తే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.